నేను క్యూట్ గా ఉన్నానా? ఏం చేస్తున్నారు? మిమ్మల్ని త్వరగా శుభ్రం చేయమని చెప్పాను కదా, ఎందుకు ఆగిపోయారు? త్వరగా పని పూర్తి చేయాలి. నా చిన్నప్పుడు అమ్మ నన్ను అస్సలు తిట్టేవాళ్లే కాదు, ఇప్పుడు బాగా మారిపోయారు. వామ్మో! నొప్పి నొప్పి నొప్పి! దెబ్బ తగిలింది, చూడు డోరేమోన్. అమ్మా, నాకు దెబ్బ తగిలింది, చూడండి. ఇది నీ అజాగ్రత్త వల్లే జరిగింది. ఏం కాదులే, త్వరగానే తగ్గిపోతుంది, బాధపడకు. నేను బాగా ఎదిగిపోయాను కదా, అందుకని ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు. ఎందుకని అనవసరంగా దిగులు పడుతున్నావు? అవును, అదే నిజం. నా చిన్నతనానికి తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను. నీకు నిజంగా వెళ్ళాలంటే నువ్వు వెళ్ళొచ్చు నోబితా. నేను అలా చేయగలను డోరేమోన్. ఇది కూడా ఒక రకమైన టైం మెషిన్ లాంటిది. ఆత్మని నువ్వు ఇంకో శరీరానికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను మామూలుగా మారగలనా? టైమర్ ని చూడు నోబితా, కంగారు పడుకో. ఇప్పుడు నేను చిన్న పిల్లడుగా ఉన్న టైం కి సెట్ చేస్తా. తను వెళ్ళిపోయాడు. ఒక్కోసారి నోబితాకి నచ్చినట్టుగా వదిలేయడం మంచిది. అసలు నువ్వు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు నోబితా? నేను చెప్పిన పని చేసావా లేదా? నిన్నే. ఏమైంది నోబితా? నోబితా, నోబితా, నోబితా! నేను బేబీగా మారిపోయానా? బేబీగా మారిపోయాను, బేబీగా మారిపోయాను. నోబితా, ఏం చేస్తున్నావు? నోబితా, పాలు తాగే టైం అయింది నాన్న. నా బంగారు కొండ, ఆకలిస్తుందా నాన్న? చాలా సంతోషంగా ఉన్నావే. పాలు తెచ్చానా? చాలా వెచ్చగా ఉంది. ఇలా చూడండి అమ్మా, నాకేదైనా కోల్డ్ డ్రింక్ తాగాలని ఉంది. అదేంటి, కోల్డ్ డ్రింక్ మంచిది కాదా? పిల్లడికి కోల్డ్ డ్రింక్ కావాలా? అయినా నోబితా చిన్నపిల్లాడు కదా, మాట్లాడలేడు. టమాకో, నువ్వు బాగా అలిసిపోయినట్టున్నావు. ఎందుకన్నా మంచిది, ఒకసారి వచ్చి చూడండి. అరే, చూసారుగా, చిన్నపిల్లోడు కోల్డ్ డ్రింక్ ఎలా అడుగుతాడు. ఏం నోబితా? నాన్న నాన్న అని పిలిచాడు, విన్నారా? అవును, చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను అమ్మని బంగారం, అమ్మ అని పిలు. అమ్మా, అమ్మా, బామ్మ. నోబితా చాలా తెలివైన పిల్లోడు. చాలా ఆశ్చర్యంగా ఉంది. భవిష్యత్తులో ఎంతో గొప్పవాడుతాడు. వీళ్ళు మామూలు విషయానికి కూడా సంతోషపడిపోతున్నారు. నువ్వు చాలా మంచి పిల్లాడివి నోబితా, నా బంగారు కొండ. ఇదిగో ఎలా అడిగా ఉండడం కూడా చాలా బాగుంది. నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా నడవాల్సిన అవసరం లేదు. శబాష్, హుషారుగా ఉన్నావు. నేనేం చేసినా పొగుడుతున్నారు. ఇలాగే చిన్నపిల్లలా ఉండిపోతే బాగుంటుంది. పడిపోయాడు నోబితా. దెబ్బలే తగలేదు కదా నోబితా? తలకి బాగా దెబ్బ తగిలింది. ఏడవట్లేదు ఏంటి? ఏం చేయాలి ఇప్పుడు? నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నాకు వేరే దారి తెలియడం లేదు. ప్లీజ్ నన్ను క్షమించండి, నేను కాస్త అజాగ్రత్తగా ఉండిపోయాను. నోబితాకి ఏదైనా జరుగుంటే ఇంకంతే. మిసెస్ నోబి, వస్తున్నా. మీ బాబుకి ఎలాంటి సమస్య లేదు, తను ఆరోగ్యంగానే ఉన్నాడు. నిజంగానా? చాలా సంతోషం. మీకు చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. నువ్వు చాలా లక్కీ నోబితా. అమ్మ నా గురించి చాలా బాధపడిపోతోంది. మీ ఇద్దరికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. అసలు ఏం జరుగుతోంది? హలో, సమాధానం చెప్పవేంటి?
నిజానికి నేను మంచి తల్లిని కాదు. నోబితా, ఇక నుండి నువ్వే నా నిధివి, సరేనా? ఇక నుంచి అమ్మ నిన్ను అపురూపంగా చూసుకుంటుంది. అమ్మ వెనకాల చాలా వెచ్చగా ఉంది. బంగారం, హాయిగా కళ్ళు మూసుకొని నిద్రపోన్నా అన్నా. బుజ్జి కన్నా హాయిగా నిదురపో. జో జో లాలి జో. నోబితా బంగారు కొండ హాయిగా నిదురపో. నోబితా, నీకేం కాలేదు కదా? నేను అమ్మని. అమ్మా, నోబితా, నేనెంత పిలిచినా పలకపోయేసరికి నేనెంత తెలుసా?